హ్యాబిట్స్ రీసెంట్ టైమ్స్లో ఎలా తయారవుతున్నారంటే సీరియస్లీ నాకు కొద్ది సంవత్సరాల క్రితం అనమాట నాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు దారిలో ఎక్కడ వెళ్తున్నారు, జనాలు అంతగా లేరు. ఇంతలో ఒక దొంగడు వచ్చాడు, మెడలో చైన్ తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళు అరిచారు, బట్ కంప్లైంట్ కూడా సైలెంట్గా ఉన్నారు. 2 రోజులు అయిన తర్వాత అదే రూట్లో వాడు మరలా వచ్చి ఆమెను ఆపి కొట్టి మరి రోల్డ్ గోల్డ్ వేసుకొని నువ్వు అసలు ఎందుకు రోడ్డు మీద తిరుగుతావు చెప్పేసి కొట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ విషయం ఏంటి? వాడు దొంగతనం కష్టపడి చేశాను నేను, నువ్వేమో రోల్డ్ గోల్డ్ వేసుకున్నావు, దానివల్ల నాకు టైం వేస్ట్ అయింది అండ్ నా తేడా వస్తుంది మూసి వచ్చేదాన్ని అని చెప్పేసి మరలా రిటర్న్ వచ్చి మరి కొట్టేళ్ళాడు. ఇలా ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారు. చంపినలు కూడా ఉన్నారు చాలా సందర్భాలు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక చోట ఏకంగా ఒక ఏటీఎం సెంటర్ తగలబెట్టేశారు. ఎందుకు? వాళ్ళు వచ్చారు, డబ్బులు తిరిగి ట్రై చేశారు, అవ్వట్లా. మాకు తెలుసుకోవా, మాకు దక్కని డబ్బు ఇక మిగలొద్దని చెప్పేసి పెట్రోల్ బస్ మొత్తం తగలబెట్టేశారు. ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, ఒరే మీకు అది దక్కలేదు, బట్ అది వేరే వాళ్ళకి దక్కితే హెల్ప్ అయింది, లేదా వేరే వాళ్ళు దక్కడం వల్ల పని అయింది, యూజ్ అయింది, ఉపయోగం అనుకుంటే వదిలేయండి. మనకి దక్కని ఎవరికి దక్కదని చేయటం అంటే అంతకుమించి శాడిజం ఒకటి ఉండదు నాయన. పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు, ఎవర్రా వీళ్ళు, ఎక్కడ ఉంటారా ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా దొరుకుతారు.